ఒకరోజు సడన్‌గా నిద్ర లేసిన వెంటనే ఈడికి బ్రేకప్ చెప్పేద్దాం, లేదంటే ఈడి మీద చీట్ చేద్దామని ఏ అమ్మాయి అనుకోదు. అది ఆ అమ్మాయి మైండ్‌లో స్లోగా కొన్ని నెలల నుంచి ఆ డెసిషన్ మీద ఆలోచిస్తూ ఉంది కాబట్టి, ఈరోజు నిన్నొదిలేద్దామని డెసిషన్ తీసుకొని నీకు చెప్పింది. అసలు ఆ అమ్మాయికి హార్టే లేదు కాబట్టే నాకు బ్రేకప్ చెప్పింది, లేదంటే నా మీద చీట్ చేసిందని నువ్వనుకుంటున్నావు. బట్ ఇన్ రియాలిటీ యూ మేడ్ హర్ ఫీల్ సంథింగ్ షీ డజంట్ వాంట్ టు ఫీల్. అందుకనే ఆ అమ్మాయికి నీ మీద ఫీలింగ్ పోయింది, నీ మీద ఇంట్రెస్ట్ పోయింది, నీ మీద లవ్ పోయింది. ఆ ఫీలింగ్ ఏంటి, నువ్వు ఏ తప్పులు చేయడం వల్ల ఆ అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతుందో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి, సో ఈ వీడియో చాలా మందికి వెళ్ళుద్ది. అండ్ ఇలాంటి కంటెంట్ నీకు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. సో ఈ మిస్టేక్స్ నువ్వు చేయడం వల్లే ఆ అమ్మాయికి నీ మీద స్లోగా ఇంట్రెస్ట్ పోవడం స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్చువల్లీ ఆ అమ్మాయి నిన్ను వదిలేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. నేను అసలు ఎలా ఉండేవాడిని అంటే, ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చిందో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అనుకున్నా. బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్ వల్ల నేను అసలు ఈ పిల్ల జోలికి వెళ్ళకూడదురా బాబు, ఈ పేరు ఉంటే నాకు పెద్ద దరిద్రం అనుకున్నా. బట్ ఆ పిల్ల ఎప్పుడైతే నా లైఫ్లో వచ్చిందో, ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేయాల్సి వచ్చిందో, ఆఫ్టర్ 1 వీక్ 1.5 వీక్ ఆమెతో టైం స్పెండ్ చేసే కొద్దీ అరే ఈ పిల్ల నాకు కావాలి అది ఇది అని అనిపించి ఆ పిల్లకి చెప్పాను అనమాట. ఐ లైక్ యూ, నాకు నువ్వు కావాలి, నాకు ఏందో నీతో చేతిలో చేసుకుని తిరగాలని ఉంది, ఐ వాంట్ టు బీ క్లోజ్ విత్ యూ, అది ఇదని చెప్పాను. చెప్తే ఆ అమ్మాయి కూడా ఓకే అని అనింది. బట్ అవన్నీ ఆ స్టోరీ అంత పెద్ద తతంగం ఇది అంతా నేను మళ్ళీ చెప్తాను. బట్ ఏమైందంటే, ఈ అమ్మాయి ఎప్పుడైతే ఓకే అని అనిందో, అండ్ ఆఫ్టర్ 1 మంత్ ఎప్పుడైతే ఆ అమ్మాయి కొంచెం పుల్ బ్యాక్ అయిందో, కొంచెం పుల్ బ్యాక్ అంటే కొంచెం నన్ను సరిగ్గా పట్టించుకోలేదో, అప్పటి నుంచి ఆ పిల్లనే నా ప్రపంచం అనుకుని, ఆ పిల్లతో నేనేదో డ్రగ్కి అడిక్ట్ అయినట్టు పిల్ల కావాలి 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 కావాలని చెప్పి బిహేవ్ చేశాను. అలా బిహేవ్ చేస్తూ ఉన్న అట్రాక్షన్ తగ్గిపోతా వచ్చింది. వీడియో కంటిన్యూ అయ్యే ముందు, నీకు నా దగ్గర నుంచి హెల్ప్ కావాలి, నువ్వు నాతో మాట్లాడాలి అంటే ఒక పెయిడ్ సెషన్ నువ్వు నాతో బుక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ మై హెల్ప్ విత్ ఎనీథింగ్, ఇన్స్టాగ్రామ్లో కాల్ అండ్ డిఎం చేయి, విల్ టాక్ దేర్. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్, లేదంటే నీ రిలేషన్షిప్లోకి నువ్వు ఎంటర్ అవ్వక ముందే యు ఆర్ కాన్ఫిడెంట్, నీకు ఒక గోల్ ఉండేది, ఆ గోల్ కోసం కష్టపడేవాడివి, లేదంటే చాలా ఫన్నీగా ఫ్లర్టేషియస్గా ఉండేవాడివి. అవన్నీ చూసి ఆ అమ్మాయి నీతో రిలేషన్షిప్లోకి వచ్చింది, లేదంటే నిన్ను డేట్ చేస్తుంది. బట్ వన్స్ ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చిన వెంటనే నువ్వు చేసిన తప్పేందంటే, ఆ అమ్మాయి నా ప్రపంచం అనుకుని ఆ అమ్మాయి కోసమే ప్రతి పని చేయడం. నీ గోల్స్ని, నీ పర్పస్ని నువ్వు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నావో వాటన్నిటిని వదిలేసి, ఈ అమ్మాయే నా ప్రపంచం అని చెప్పి ఈ అమ్మాయి వెనకాలే తిరగతా, ఈ అమ్మాయి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోద్దాం అని చెప్పి ఈ అమ్మాయి మీద టోటల్లీ డిపెండెంట్ అయిపోయి, నీకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నేను చేయలేకపోతున్నా అని చెప్పి నీకు ఏ ఫీలింగ్ వచ్చినా వచ్చి ఆ అమ్మాయి దగ్గర కూర్చుని ఏడుస్తూ, ఆ అమ్మాయి ఎమోషనల్గా ఎలా అయితే నీకు రెస్పాండ్ అవుద్దో, ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, ఆ అమ్మాయి బాధపడుతుంటే నువ్వు బతిమాలనుకుంటా, ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోద్దేమో అని భయం మీద ఇంకా ఎక్కువ డెస్పరేట్గా ఫీల్ అయ్యి కరువులాగా బిహేవ్ చేస్తా, ఆ అమ్మాయిని ఇంకా దగ్గర తెచ్చుకోవాలని ట్రై చేస్తావు. దట్ ఈజ్ ఎమోషనల్లీ డిపెండెంట్ మ్యాన్. ఇలా ఎమోషనల్లీ డిపెండెంట్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి ఏవైతే నీలో చూసి రిలేషన్షిప్లోకి వచ్చిందో, లేదంటే ఏవైతే చూసి నిన్ను డేట్ చేస్తుందో అవన్నీ అంత సింపుల్గా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే యూ చేంజ్డ్. ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలనుకున్నానంటే, తన బాడీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ చిన్న చిన్న ప్రాబ్లమ్, పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ కాదు. బట్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యూచర్లో బాగా ఎఫెక్ట్ అవుద్ది. ఆ విషయం నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలా, ఆ పిల్ల కూడా పట్టించుకోవాలి. ఆఖరికి నేనేమో పెద్ద ఆత్రంగా అవి ఇవి ఆర్డర్లు పెట్టి, నువ్వు ఈ చెయ్యి, ఇట్లా చేస్తే నువ్వు ఇట్లా పోతావు, ఆ డిఫెక్ట్ అనేది పోద్ది, నువ్వు ఇంకా బాగుంటావు, ఇంకా హ్యాపీగా ఉంటావు, నీ లైఫ్లో నీకు ఏ ప్రాబ్లమ్స్ రాదు, అది ఇది అని చెప్పి ఆ కథలు ఈ కథలు వేసి, నేను అంత ఎఫర్ట్స్ పెట్టి తీసుకొస్తే ఒక థింగ్ని, దట్ థింగ్ కెన్ చేంజ్ హర్, ఆ డిఫెక్ట్ని చేంజ్ చేస్తుంది అనమాట. తీసుకొస్తే ఆ పిల్ల వచ్చి ఒక్క లుక్ ఇచ్చి, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఈడు అన్నట్టు లుక్ ఇచ్చి, నాకొద్దు నాకొద్దు అని చెప్పి గోల చేసి, ఎందుకు నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, నేను నిన్ను అడిగాను అని చెప్పి గోల చేసింది. ద ఫక్, నేనేదో మంచి చేద్దాము, ఈ పిల్ల అంటే నాకు ఇష్టం కదా అని చెప్పి నేను అనుకుంటే, ఈ పిల్ల నా దేవత అనేటట్టు నేను ఫీల్ అయ్యి, ఈ పిల్ల నా లైఫ్ కదా అన్నట్టు నేను ఫీల్ అయ్యి, ఈ పిల్ల బాగుపడాలని చెప్పి నేను ట్రై చేస్తే, ఆ పిల్ల ఏమో వాట్ చీప్ ఫకింగ్ ఫెలో అన్నట్టు నా మొహం మీద లుక్ ఇస్తే, నాకు మొహం తీసి ఆడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు. 24/7 అవైలబుల్గా ఉంటున్నావు ఇప్పుడు. అదే ఇంతకుముందు అంటే నువ్వు ఏదో ఆఫీస్లోనో కాలేజ్లోనో నీ పన్ను చూసుకుంటున్నావా, ఈ అమ్మాయితో టైం స్పెండ్ చేయాలనిపించినప్పుడు మాత్రమే టైం స్పెండ్ చేస్తావు. బట్ ఇప్పుడు 24/7 ఆ అమ్మాయి ఎప్పుడు మెసేజ్ పెట్టద్దా, ఆ అమ్మాయి ఎప్పుడు ఏం చేస్తుందా, నన్ను మిస్ అవుతుందా, లేదంటే నేను మిస్ అవుతున్నా అని వెంటనే మెసేజ్ పెట్టడం. ఆ అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేసినా నీ పనులన్నీ పక్కన పెట్టేసి, జిమ్ పక్కన పెట్టేసి, రన్నింగ్ పక్కన పెట్టేసి, అన్నీ పక్కన పెట్టేసి కాలేజ్ ఎగ్గొట్టి మరీ నువ్వు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళడం. ఇంత ఎఫర్ట్స్ నువ్వు పెడుతున్నావు, బట్ అంతే ఎఫర్ట్స్ ఆ అమ్మాయి దగ్గర నుంచి రావట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ రిలేషన్షిప్. అది లేదంటే ఎంత డీప్గా వెళ్ళినా ఆ అమ్మాయి కంటే నువ్వు ఎక్కువ ఎఫర్ట్స్ కానీ పెడుతూ ఉంటే, ఆ అమ్మాయికి ఆ
ప్రెషర్ అనుభవిస్తుంది అనమాట. ఓకే, వీడు ఎంత పెడుతున్నాడంటే నేను ఇంత పెట్టాలని చెప్పి, కానీ నేను అంత పెట్టలేకపోతున్నానే, వాట్స్ రాంగ్ విత్ మీ అనే ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. సో ఆ ప్రెషర్ని తను ఫీల్ అవుద్ది. అండ్ ఆ అమ్మాయి నీకు అమ్మ అవ్వడానికి రాలేదు, నువ్వు ఏమేమైతే నీ బాధలన్నీ చెప్పుకోవడానికి. షీ వాంట్స్ ఎ మ్యాన్ హూ కెన్ లీడ్ ఇన్ ద రిలేషన్షిప్. వాడు ఒక లీడ్ తీసుకుని, వాడు కష్టపడి, వాడి కష్టాలన్నీ వాడు అనుభవించి, వాడు ఏ డెసిషన్ తీసుకోవాలో వాడే డిసైడ్ అయ్యి, ఓకే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ ది బిజినెస్ ఆర్ లేదంటే నేను ఏదైనా గోల్ సాధించాలి అనుకునే దాంట్లో ఏదన్నా తప్పుగా ఏమన్నా జరిగితే ఆ స్ట్రెస్ నేను తీసుకోకుండా, నా గర్ల్ ఫ్రెండ్ మీద వేయకుండా, నేను యాజ్ అ మ్యాన్గా స్టాండప్ అయ్యి నేను ఆ స్ట్రెస్ని నేను తీసుకున్నాను. ఓకే, వాట్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్ అని నువ్వు ఆలోచించాలి అనే వ్యక్తి కోసమే ఏ అమ్మాయి అయినా చూస్తుంది. అంతేగాని ఈ నా పిల్లోడు ఐ వాంట్ బి ఏ మదర్ టు హిమ్ అన్నట్టు ఆ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఎప్పుడు ఏ అమ్మాయి కోరుకోదు. షీ వాంట్స్ ఎ మ్యాన్ హూ లీడ్స్, నాట్ హూస్ బెగ్డ్. దేవతను చూసినట్టు చూసుకుంటావు, 24/7 అవైలబుల్గా ఉంటావు, ఏ పనులు చెప్పినా అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి నాకు పాప నా పాప అని చెప్పి వచ్చేస్తావు. ఫేక్ ఫ్యూచర్స్ ఊహించుకుంటూ ఉంటావు. ఈ అమ్మాయితో నాకు పెళ్ళి అవుద్ది, పిల్లలు పుడతారు, అది ఇది అని చెప్పి ఏదేదో ఊహించుకుంటూ ఉంటావు. ఆ పిల్ల నీకు ఎందుకు అంత ఇష్టం అని చెప్పి 100 సార్లు కాదు, రోజుకి థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ చెప్తావు. నేను బాగానే చేస్తున్నాను కదా, కరెక్టే చేస్తున్నాను కదా, నేను తప్పు చేస్తున్నాను అని టూ మచ్ వ్యాలిడేషన్ ఆ అమ్మాయి దగ్గర నుంచి కోరుకోవడానికి ట్రై చేస్తావు. అట్రాక్షన్ నీడ్స్ ఛాలెంజ్. కానీ నువ్వు ఎప్పుడైతే ఇలా బిహేవ్ చేస్తూ ప్రిడిక్టబుల్గా అయిపోయావో ఆ అమ్మాయి అంత అట్రాక్షన్ నీ మీద ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఆ పిల్ల ఏం చేసినా నువ్వు కుక్క పిల్లలాగా ఆ పిల్ల వెనకాలే తిరగతావు అని ఆ పిల్లకి తెలుసు. కాబట్టి షీ డజంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ టు ఎర్న్ యువర్ అటెన్షన్. లేదంటే ఆ అమ్మాయి ఏం చేయకపోయినా నువ్వు అంత అటెన్షన్, అంత వాలిడేషన్ ఇస్తున్నావు కాబట్టి ఆ అమ్మాయికి ఎందుకు అనిపిస్తుంది అంత ఎఫర్ట్స్ పెట్టాలి, లేదంటే నిన్ను అంతే బాగా చూసుకోవాలి, నీకు అంతే అవైలబిలిటీ ఉండాలని చెప్పి ఆ అమ్మాయికి ఎందుకు అనిపిస్తుంది? బికాస్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్ థింగ్ కదా. నువ్వే 100కి 200% ఇస్తుంటే ఆ అమ్మాయి 1% అయినా ఎక్కడ ఇస్తుంది? ఈవెన్ షీ వాంట్స్ టు గివ్ సంథింగ్ ఇన్ ద రిలేషన్షిప్. సో మొత్తం నువ్వే ఇచ్చేస్తుంటే ఆ పిల్లకి ఇవ్వడానికి ఏముండదు కదా. సో బోర్ కొట్టేస్తుంది. సో నీ మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ పోద్ది. నువ్వు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాన్ని పక్కన పెట్టేసి మరి ఈ పిల్ల వెనకాల పడతావు, ఈ పిల్లతో ఉండాలనుకుంటావు, ఈ పిల్లతో టైం స్పెండ్ చేయాలనుకుంటావు. నీకు నీ లైఫ్లో ఆ పిల్ల ఎంత పెద్ద ప్రయారిటీయో నువ్వు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటావు 24/7. జస్ట్ టు ప్రూవ్ హర్ దట్ యూ లవ్ హర్. ఇంత ప్రూవ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ అమ్మాయి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోద్దా అని డౌట్ ఉంటుందో. బికాస్ ఈవెన్ డీప్ డౌన్ యూ నో దట్ ఆ అమ్మాయి అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు రిలేషన్షిప్లో, లేదంటే ఆ అమ్మాయి నువ్వు లవ్ చేసినంత ఆ అమ్మాయి నేను లవ్ చేయట్లేదని నీకు డీప్ డౌన్ నీకు తెలుసు. కాబట్టి నువ్వు అంత ప్రూవ్ చేయాలనుకుంటావు, నేను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోబాకు, నువ్వు నాతోనే ఉండు 24/7 ట్రై చేయడానికి ట్రై చేస్తావు. సో ఇలా నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయికి ప్రూవ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయికి 24/7 అవైలబుల్గా ఉండి ఆ అమ్మాయి చెప్పినట్టు చేస్తా, ఆ అమ్మాయికి నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు నీ లవ్ని, యూ లవ్ సో మచ్ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ హర్ అని చెప్పి నువ్వు ఇంత లాంగ్ ట్రై చేస్తున్నప్పుడు నీకు 24/7 ఈ పిల్ల మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ గోల్స్ని, నీ అచీవ్మెంట్స్ని నువ్వు ఎలా అచీవ్ చేస్తావురా? హౌ కెన్ యూ అచీవ్ దోస్ థింగ్స్? నువ్వు అలా అచీవ్ చేయనప్పుడు ఈ పిల్లకి నీ మీద నమ్మకం ఎలా వస్తుంది? నా ఫ్యామిలీని నీడు ఫ్యూచర్లో చూసుకోగలుగుతాడు అని ఆ పిల్లకి నమ్మకం ఎలా వస్తుంది? వై షీ షుడ్ బీ ఇన్ ఏ రిలేషన్షిప్ విత్ యూ? నీ మీద నమ్మకమే లేదు, నువ్వు రేపు పొద్దున ప్రొవైడ్ చేస్తావు అని చెప్పి నీ మీద నమ్మకమే లేదు, నా పిల్లల్ని వీడు బాగా చూసుకుంటాడని నమ్మకమే లేదన్నప్పుడు ఆ అమ్మాయి నీతో రిలేషన్షిప్లో ఎందుకు ఉండాలి? చాలామంది అమ్మాయిలు ఏంటంటే నాతో అట్లా టైం స్పెండ్ చేయాలి అని అంటారు, కానీ బట్ ఇన్ రియాలిటీలో ఏం వర్కౌట్ అవుతారంటే నువ్వు బయటికి వెళ్ళి భయంకరంగా కష్టపడరావు, వారం ఆ అమ్మాయిని కలవబాకు, వారం తర్వాత ఒక రోజంతా ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయి, ఫుల్ అటెన్షన్ ఆ అమ్మాయి మీద పెట్టు. షీల్ బి మోర్ హ్యాపీ దాన్ నువ్వు వారం అంతా ఇంట్లో ఉండి ఒక రోజు నువ్వు బయటికి వెళ్ళి పని చేసి వస్తే. ఆ అమ్మాయి ఫస్ట్ సినారియోలోనే ఎక్కువ హ్యాపీగా ఉంటుంది, నీతో రిలేషన్షిప్లో ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తుంది కూడా. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇలా లవ్ ప్రూవ్ చేయాలని ట్రై చేసిన ప్రతిసారి షీ నోస్ దట్ ఐ లవ్ హర్, నేను ఈ పిల్లని ఇంత లవ్ చేస్తున్నా, అంత లవ్ చేస్తున్నా, ఇంత అని చెప్పి ఆ పిల్లకి తెలుసు అని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటావు. బట్ ఇన్ రియాలిటీ ఆ పిల్ల మైండ్లో ఏం జరుగుతుందంటే హీ స్టాప్డ్ బీయింగ్ ఎ మ్యాన్. వీడు మగాళ్ళ అసలు బిహేవ్ చేయట్లేదు, ఎందుకు ఇట్లా నాతో ఇంత క్లింగీగా, ఎందుకు నన్ను పట్టుకున్నాడు, ఎందుకు నన్ను వదలట్లేదు, వీడికి వేరే పని పాట లేదా అని చెప్పి తన మైండ్లో జరుగుతూ ఉంటుంది. అట్లానే ఆ అమ్మాయి నేను డైరెక్ట్గా కూడా అడగలేదు, నువ్వు సాఫ్ట్ అయిపోయావు, పవర్ పోయింది రిలేషన్షిప్లో, నీకు అసలు పవర్ పోయింది, కొంచెం కూడా లేదు. అంటే ఎప్పుడైతే ఆ అమ్మాయికి నీ మీద నమ్మకం పోద్దో, నీ మీద ట్రస్ట్ పోద్దో, అప్పుడే ఆ అమ్మాయికి నీ మీద డిజైర్ పోద్ది, నీ మీద లవ్ పోద్ది, నీ మీద ఇంట్రెస్ట్ పోద్ది. అండ్ అమ్మో అసలు ఇది నేను ఎన్నిసార్లు చేశాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మిస్టేక్స్ నేను ఆల్రెడీ చేస్తున్నా, బట్ దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఐ డిడ్. ఇప్పటికీ నాకు వెనకాల చూస్తే వరే ఎట్రా నీకు అసలు అంత తెలివి లేదేట్రా, ఏరా ఇట్లా బిహేవ్ చేసావని నేను ఇప్పటికీ నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే షబ్బా నాయనా అని అనిపిస్తుంది. ఇదేంటంటే ఐ నీడెడ్ వాలిడేషన్ ఫ్రమ్ హర్.
అంటే ఏంటంటే నేను గుడ్ జాబ్ చేశానని కానీ, నేను కరెక్ట్‌గా బిహేవ్ చేస్తున్నా అని గానీ, ఇట్లా ఆ అమ్మాయి నాకు చెప్తే కానీ ఓకే. నేను బానే చేశా కదా! ఓకేలే. ఈ షర్ట్ బానే ఉంది కదా! ఓకేలే. బానే మాట్లాడుతున్నా కదా! ఓకేలే. ఈ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్స్. ఎలా అంటే బిగ్గెస్ట్ థింగ్ నేను చేసిన తప్పేందంటే, ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంటే జెలస్ వచ్చేది. అండ్ ఇన్‌సెక్యూరిటీ. వాడు నాకంటే బాగున్నాడే, ఈ పిల్ల నన్ను వదిలేసి వాడిని ఏడ పట్టుకుంటద్దా అని చెప్పి ఇన్‌సెక్యూరిటీ. అండ్ వీటన్నిటి వల్ల నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు కదా! యూ స్టిల్ లవ్ మీ నో? మనిద్దరం ఒకప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు అట్లా లేమే అని చెప్పి ఇట్లా కాన్స్టెంట్గా అడిగేవాడు. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, వీఆర్ ఇన్ ఏ రిలేషన్షిప్ రైట్, నేనంటే నీకు ఇష్టమే కదా అని చెప్పి కాన్స్టెంట్గా చిన్న మిస్అండర్స్టాండింగో లేదంటే ఒక్కసారి ఆ అమ్మాయి రిప్లై ఇవ్వలేదో వెంటనే ఏంటి అసలు నువ్వు నేనంటే నీకు ఇష్టమా కదా చెప్పు, అసలు నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి వెంటనే ఆ అమ్మాయిని అడిగేది. వామ్మో, అసలు ఎంత జలస్సు ఆర్ ఎంత అప్రూవల్ సీక్ చేసేవాడిని ఏంటంటే, అండ్ ఏడ్చేవాడిని కూడా. నాకు ఏదన్నా కష్టం వచ్చినా లేదంటే అరే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదురా అని చెప్పి నేను ఏడుస్తా ఆ అమ్మాయి దగ్గర. అరే ఏంట్రా ఇది జనరల్, అసలు ఎందుకు ఏడవాలరా నేను, అసలు అబ్బా నాయన చెప్పి నాకు చాలా క్రింజ్ ఉంటుంది. నేను నా లైఫ్లో వెనక్కి తిరిగి ఏంద్రా ఇటు బిహేవ్ చేసావని చెప్పి, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, ఒకప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావు, ఒకప్పుడు నువ్వు నాతో ఎలా మాట్లాడే దానివి చూసావా అని చెప్పి పాత చాట్లు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చాట్స్ అన్నీ అని చెప్పి స్క్రోల్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి చూడు, నువ్వు ఒకప్పుడు నువ్వు నాతో ఇలా మాట్లాడే దానివి, ఇప్పుడు నువ్వు నాతో అలా మాట్లాడట్లా, నీకు నా మీద లవ్ పోయింది, నేనంటే ఇష్టం పోయిందని చెప్పి ఇన్నిసార్లు అడిగి నిజంగా ఆ పిల్లకి నా మీద ఇంట్రెస్ట్ పోయేటట్టు నేనే చేసుకుని సచ్చాను. అండ్ ఈ టైంలో సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే, వల్నరబుల్గా ఉంటే అట్రాక్షన్ ఎక్కువ పెరుగుద్ది అమ్మాయికి అబ్బాయి మీద అని చెప్పి. దట్ ఈస్ రాంగ్. నువ్వు వల్నరబుల్గా అంటే ఏంటంటే, ఇప్పుడు స్ట్రెస్ వచ్చి యాడ్ అవ్వడం, స్ట్రెస్ నువ్వు హ్యాండిల్ చేయలేవా, యాంగ్జైటీ వచ్చి యాడ్ అవ్వడము, భయపడి యాడ్ అవ్వడము, ఇవన్నీ మనం తీసుకోగలం. బట్ మన మైండ్ అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఈ యాడ్ అవ్వడం కానీ, లేదంటే నీకు భయంకరంగా కష్టం వచ్చింది, నువ్వు ఏదైతే గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నావో దాంట్లో భయంకరంగా కష్టం వచ్చింది, నా వల్ల కావట్లేదు అని నువ్వు ఎప్పుడైతే నీ పాప దగ్గరికి వచ్చి నువ్వు ఏడుస్తావో ఆ పిల్లకి అప్పుడు బాగానే ఉంటుందేమో, అప్పుడు కంఫర్ట్ చేస్తుందేమో. నిన్ను కంఫర్ట్ చేయాలనే ఆలోచన నుంచి ఆ అమ్మాయి బయటకు వచ్చిన మరుక్షణం ఏంటి ఇడి మాత్రం కష్టపడలేకపోతున్నాడా, ఇడి మాత్రం చేయలేడు, రేపొద్దు నన్నేం పోషిస్తాడు, నా పిల్లల్ని ఏం పోషిస్తాడు, ఇది ఆ అమ్మాయి మైండ్లో తిరిగేది. ఆ డౌట్ వచ్చిన వెంటనే ఆ పిల్లని నిన్ను వదిలేయడానికి ఎప్పుడు చెప్దామా, ఎప్పుడు నిన్ను వదిలేద్దామా, ఎప్పుడు వేరే వాడిని తగులుకుందామా, ఎవడైతే నాకు ప్రొవైడ్ చేస్తాడు, ఎవడైతే నా పిల్లలకు ప్రొవైడ్ చేస్తాడో వాడిని ఎప్పుడు తగులుకుందామా అని చెప్పి ఆ అమ్మాయి కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు నీ అట్రాక్షన్ పోయింది, నీకు నాకు సెట్ కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండి మరి నీ చేతిలో టోపీ పెట్టేసి వెళ్ళిపోద్ది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఏమీ చేయలేవు. యూ కెనాట్ డూ ఎనీథింగ్, ఎనీ ఫకింగ్ థింగ్ యూ కెనాట్ డూ. కానీ ఆమె టోపీ పెట్టక ముందే నీకు ఛాన్స్ ఉందన్నమాట. హౌ టు రీఅట్రాక్ట్ హర్ అని కూడా ఇంకో వీడియో చేస్తున్నా, ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. అసలు ఎక్సలెంట్, నేను చాలా బాగా రాసుకున్నా స్క్రిప్ట్ కూడా. సో నువ్వు ఈ తప్పులు చేస్తే పక్కా ఆ అమ్మాయికి నీ మీద అట్రాక్షన్ కొంచెం తగ్గిపోతూ ఉంది. ఈ తప్పులు ఏమైనా చేస్తుంటే వెంటనే ఆపేసి, కనీసం పోయిన అట్రాక్షన్ అక్కడే ఉంటుంది. బట్ ఆ అట్రాక్షన్ని రీబిల్డ్ చేయాలి. స్టార్టింగ్లో ఎంత అట్రాక్షన్ అయితే ఉందో అంతే అట్రాక్షన్ రావాలంటే నా నెక్స్ట్ వీడియో కోసం నువ్వు పక్క వెయిట్ చేయాలి. సో నువ్వు వెయిట్ చేయాలంటే సబ్స్క్రైబ్ కొట్టు, నీకు నోటిఫికేషన్ వస్తుంది హౌ టు రీఅట్రాక్ట్ హర్ అని. విత్ ఇన్ ఎ వీక్ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.